పిఠాపురం ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్ ను ఓడించడానికి వైసీపీ ఎన్ని అడ్డదారులు తొక్కినా, ఎన్ని కుట్రలు చేసినా అడ్డుకుంటామని, భారీ మెజార్టీతో పవన్ కళ్యాణ్ ను గెలిపించుకుంటామని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ స్పష్టం చేశారు. పిఠాపురం పట్టణంలో శుక్రవారం రాత్రి పోలీసులు ఏక సమయంలో చేసిన దాడుల్లో 4 చోట్ల మద్యం పట్టుబడింది. ఈ నేపథ్యంలో ఇది ఓటర్లకు పంచేందుకు అధికార పార్టీ ఉంచిందేనని మాజీ ఎమ్మెల్యే వర్మ ఆరోపిస్తూ స్థానిక సాయిబాబా గుడి సమీపంలో ఉన్న ప్రభుత్వ మద్య దుకాణం వద్ద మద్యం బాటిళ్లు పట్టుకుని ప్రదర్శనగా పార్టీ నాయకులతో కలిసి ఆందోళన చేపట్టారు. ఈ పట్టుబడ్డ మద్యం ముమ్మాటికి అధికార పార్టీకి చెందినవారిదేనని, పిఠాపురంలో ఇంకా భారీ ఎత్తున మద్యం నగదు దాచి ఉంచారని, దాన్ని కూడా పట్టుకుని దాని వెనుక ఉన్న వారి పేర్లు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఈ జగన్మోహన్ రెడ్డి అవినీతి సొమ్ము ఎక్కడి నుంచి వస్తుంది, వంగాగీతకి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది అన్నది ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థి చెప్పాలి. గీత గారు ఓడిపోతామన్న ఒక భయంతో, ఓడిపోయామని ఆవిడకి తెలుసు, అంచేత మద్యం మత్తులో ప్రజలను పడేస్తే ఓటు వేయడానికి పవన్ కళ్యాణ్కి ఆ రోజు వెళ్ళరని చెప్పి 5-6 కోట్ల మంది అండి మధ్య లేకుండా ఉంది. నాకు అర్థమవుతుంది. అంటే కుళాయిలు వచ్చినట్టు వచ్చేద్దాం మంది పిఠాపురాన్ని ఆ విధంగా చేస్తూ ఉన్నారు. వంగా గీత గారు ఓడిపోతున్నామని ఆవిడకి తెలుసు. 5 ఏళ్ళు నేను కనపడలేదు, ప్రజలు తిరగబడుతున్నారు చూసింది. అంచేత ఏదోలాగా పవన్ కళ్యాణ్ గారిని ఓడించాలంటే 2 మార్గాలు: మందు డబ్బు, మందు డబ్బు, మందు డబ్బు. ఇంకా కావాలంటే 1 లక్ష కాదు 2 లక్షలు అడగండి, అవినీతి సొమ్మే, మన డబ్బేది. పవన్ కళ్యాణ్కి ఓటేస్తూ ఉన్నారు ప్రజలు కూడా. ఏదంటే ఎంత డబ్బు ఇచ్చినా అవినీతి సొమ్ము. ఎవరి సొమ్ము అది? ప్రజల నుంచి గుంజుకున్న సొమ్ము. ఇదే వైన్ షాపుల నుంచి గుంజుకున్న సొమ్ము ప్రజలు తీసుకుంటారు, నీతివంతుడైన వాడికి ఇస్తారు. అంతే భయపెడతా ఉన్నారు, అన్ని రకాల వర్గాల్ని భయపెడతా ఉన్నారు. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఎంతమంది భయపెట్టినా, ఎన్ని వందల మంది వచ్చినా సింహం సింగిల్గానే వస్తుంది. అంచేత మిగిలిన ఎన్ని వచ్చినా పేర్లు నా నోటితో చెప్పకూడదు, అరిసి పోవాలి అంతే తప్పితే పవన్ కళ్యాణ్ ఏమీ పీకలేదు.